హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి చేశానండి. గత 31 సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో నాంపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మగవాళ్లలో అంగంలో స్తంభన, ఎరెక్షన్ తగ్గిన, కామ కోరికలు తగ్గిన, సెల్ఫ్లో అంటే సెక్స్లో సాటిస్ఫాక్షన్ తగ్గిన, అలాగే వీర్య కణాలు తగ్గిన, సంతానం లేమి సమస్య వచ్చిన ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన సమస్య మగవాళ్లలో. మా దగ్గర ఈ మధ్య కాలంలో నా ఓపీడీలో అవుట్ పేషెంట్లో 16 సంవత్సరాల నుండి 70-75 సంవత్సరాల వరకు జనాలు వస్తుంటారండి. ఈ మధ్య కాలంలో యువకులు ఎక్కువ వస్తున్నారు, యుక్త వయసు ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ ప్రథమంగా ఏంటంటే అంగం లేవకపోవడానికి కారణాలు ఏంటంటే బ్లడ్ ఫ్లో. అంగం వైపు కావాల్సినంత బ్లడ్ రాకపోవటం వల్ల ఇలా ఉన్న అంగం ఇలా లేవకపోవటము, అంటే ఎరెక్షన్ అచీవ్మెంట్ కాకపోవటం, ఒకవేళ వచ్చినా సస్టైన్గా ఉండకపోవటం, ఈ రెండు కారణాలండి. 16 సంవత్సరాల నుండి 75-80 సంవత్సరాల వరకు మా దగ్గర పేషెంట్స్ ఉన్నారండి. ఈ యుక్త వయసు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది ఇవాళ మన టాపిక్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈ వయసులో ఎందుకు వస్తుంది, ఈ మధ్యకాలంలో ఈ వయసు వాళ్ళకి ఎందుకు చుట్టుముట్టింది సమస్య అనేది. ఎందుకంటే మనం మన లైఫ్ స్టైల్ పాడు చేసుకున్నాము. టైంకు పడుకోము, టైంకు లేవము, టైంకు తినము, అస్తమానం ఏదో ఒక చెడు వ్యసనానికి బానిసై ఉండటం. అంటే మాటికి హస్తప్రయోగం చేయటం, రోజుకు హస్తప్రయోగం చేయడం, రోజుకు 2-3 సార్లు హస్తప్రయోగం చేయడం, లేకుంటే పోర్నోగ్రఫీ అడిక్షన్, ఎప్పుడు ఏదో ఒకటి ధ్యాస యువకులకు. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అంగం వైపు, ఇలా ఉన్న అంగం ఇలా లేచి నిలబడాలి అంటే గట్టిగా రౌతులాగా రాడులాగా గట్టిగా ఉండాలంటే దీంట్లో బ్లడ్ రావాలి. బ్లడ్ ఈ ఆర్గన్లో బ్లడ్ రావాలంటే గుండె ఆరోగ్యంగా ఉండాలి. ఇటు బ్లడ్ పంపింగ్ చేయడానికి, గుండెలో బ్లాకేజ్ ఉండి కొవ్వు ఉండి గుండె బలహీన పడిపోయి ఉంటే ఇటు గుండె అంగం వైపు రక్త ప్రసరణ సరిగా బ్లడ్ సర్క్యులేషన్ చేయకపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ రాదు. అదొక కారణం. రెండో కారణం ఇంకేంటంటే అంగం వైపు వచ్చే రక్తనాళాలు హస్తప్రయోగం వల్ల, బాగా హస్తప్రయోగం చేయటం వల్ల కుచించుకుపోవటం. మూడో కారణం ఏంటంటే బరువు ఎక్కువైపోవటం వల్ల, కొవ్వు వల్ల రక్తనాళాలు కుచించుకుపోవటం, దాంట్లో అడ్డంకులు వచ్చి రక్త ప్రసరణ సరిగా సవ్యంగా సాగకపోవటం వల్ల అంగంలో నిలకడ, స్తంభన, గట్టితనం రాదు. సిగరెట్, మందు, టొబాకో, పోర్నోగ్రఫీ, మస్టర్బేషన్, రాత్రి పడుకోకపోవటము, నిద్రలేని సమస్యలు, అలాగే మార్నింగ్ ఎండకు ఎక్స్పోజ్ కాకపోవటం, విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఎన్ని కారణాలు ఉన్నాయండి. ఒక అంగస్తంభన తగ్గటానికి హార్మోన్స్ లోపించవచ్చు, లేదా అంగం వైపు రక్త ప్రసరణ సరిగా కాకపోవచ్చు. ఒకవేళ అంగంలో వచ్చిన బ్లడ్ అంటే సెక్స్ జరిగే వరకు దాంట్లో ఉండకపోవచ్చు. నరాలు, షుగర్ వల్ల నరాలు పడిపోవటం, B12 లోపించడం వల్ల, విటమిన్ B12 లోపించడం వల్ల నరాలు బలహీనపడటం, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో నరాలు బలహీనపడతాయి, దానివల్ల అంగస్తంభన సమస్య రావచ్చు. లేదా ఏదైనా రఫ్గా మనం అంగం మీద రాపిడి చేసినప్పుడు, లేదా పిల్లలో లేదా ఏదో ఓ పరుపులో పెట్టి అంగం రాపిడి, ప్రోన్ మాస్టర్బేషన్ వల్ల కూడా అంగం వైపు వచ్చే రక్తనాళాలు, అక్కడున్న నరాలు పాడైపోయి అంగంలో స్తంభన తగ్గటం, లోపల దోషం కలగటం, దానివల్ల ఫుల్ ఎరెక్షన్ రాకపోవటం, గట్టితనం లేకపోవటం. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి యోని తప్ప ఎక్కడ పెట్టి అంగానికి మనం వేరే చోట్ల చేతులైనా పెట్టండి, పరుపులైనా పెట్టండి, లేకుంటే వేరే చోట నోట్లో అయినా పెట్టి, ఓరల్ సెక్స్ అయినా పెట్టండి, దేంట్లో పెట్టినా అంగం ఆకారం పాడైపోద్ది, అంగం స్తంభన పాడైపోద్ది, గట్టితనం పాడైతే సెన్సిటివిటీ పెరిగిపోతుంది. కాబట్టి అంగంలో స్తంభన, గట్టితనం, అంగం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అంగానికి యోని తప్ప వేరే చోట ఎక్కడ పెట్టొద్దమ్మా. మా దగ్గర ఇప్పుడు హోమోసెక్సువాలిటీ ఉంది, ఓరల్ సెక్స్ ఉంది, చూస్తున్నారు కదండి. ఈ మధ్యకాలంలో చాలా సెక్స్లు ఉంటాయండి, అవి ఉన్నాయి, చెప్పడానికి మాకు సిగ్గేస్తుంది. అట్లాంటి ఎనిమల్ సెక్స్ కూడా ఉందండి ఈ మధ్యకాలంలో. నేను చెప్పే ఓరల్ సెక్స్ అయినా, హోమోసెక్స్ అయినా, ఎనిమల్ సెక్స్ అయినా, అంటే ప్రోన్ మాస్టర్బేషన్ అయినా ఇవన్నిటి వల్ల అంగస్తంభన సమస్య రావచ్చు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అంగంలో గట్టితనం తగ్గిందనుకోండి, మీరు సెక్స్లో రాణించలేరు.
అంటే గట్టిగా ఉన్నప్పుడే కదండి యోనిలు దూసుకుపోయే శక్తి అంగంలో ఉంటుంది కదా దూసుకుపోయేది. మెత్తగా ఉన్నప్పుడు అది యోనిలో దూసుకుపోదు, వాళ్ళు దూసుకుపోయినా కూడా తొందరగా మెత్తపడిపోతుంటుంది. దానికే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే అంగస్తంభన సమస్యకు శాశ్వత ట్రీట్మెంట్ ఉంటుంది. కారణాలు ఏంటంటే మెదడు వీక్ అయిపోయినా, గుండె వీక్ అయిపోయినా, లివర్ వీక్ అయినా, ఉష్ణజాలు అంటే మన టెస్టికల్స్ వీక్ అయిపోయినా, మన వెన్నపూస స్పైనల్ కార్డ్ వీక్ అయిపోయినా, దేనివల్ల వచ్చినా మీకు అంగస్తంభన సమస్య పూర్తిగా శాశ్వతంగా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. పాడైపోయిన అంగం సైజ్ పెంచుకోవచ్చు, పాడైపోయిన సైజ్, లేని సైజ్ రాదండి, పాడైన సైజ్ పెంచుకోవచ్చు, పోయిన పవర్ తిరిగి వస్తుంది, పోయిన గట్టితనం, దొడ్డుతనం, గర్త్ మొత్తం తిరిగి వచ్చేస్తుందండి. యునానిలో చక్కటి మందులు ఉంటాయండి, తైలాలు పెట్టంగానే స్టార్ట్ అవుతుంది పవర్. ట్యాబ్లెట్ మెడికేషన్ తీసుకోగానే 1-2 డేస్లోనే స్టార్ట్ అయిపోతుంది. ఎక్కువ అంటే మనకు లాస్ ఎక్కువైపోయింది అనుకోండి, మనకు బలహీనత ఎక్కువ ఉందనుకోండి, ఒక 10 రోజుల తర్వాత తెలిసిపోతుంది మీకు. అది కూడా యునాని ట్రీట్మెంట్ గురించి ఏం చెప్తున్నానంటే నేను, ఒక్కసారి మీరు మందులు వాడుకుంటే మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం లేదు, ఉండబోదు. ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. మీ పవర్ తగ్గినా, మీ టైమింగ్ తగ్గినా, మీ వీర్యం తగ్గినా, వీర్య కణాలు తగ్గినా, అలాగే వీర్యం చిక్కదనం తగ్గినా, వీర్యం మోతాదు క్వాలిటీ తగ్గినా, క్వాంటిటీ తగ్గినా, మీ కామ కోరికలు తగ్గినా అన్నీ మంచిగా అవుతాయండి. మీరు చెడు వ్యసనాలకు దూరం ఉండి బూత్ సినిమాలు చూడటం, హస్తప్రయోగం చేయటం, బొర్రలో పడుకోవటం, నైట్ పడుకోకపోవటం, వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. ఈ హ్యాబిట్స్ ఉంటే మీకు వదిలిపెట్టండి. డైలీ తొందర పడుకోండి, తొందర లేవండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, పోర్నోగ్రఫీ చూడబాకండి, హస్తప్రయోగం చేయబాకండి, ప్రోన్ మాస్టర్బేషన్ చేయబాకండి, ఓరల్ సెక్స్, హోమోసెక్స్ చేయబాకండి. మీకు ఏ సమస్యలు రావు. ఒకవేళ వచ్చేసినాయి అనుకోండి, మీకు శాశ్వత నివారణ యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి పథ్యం లేకుండా ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ సమస్య రాకుండా ఉంటుంది. మళ్ళీ మీరు 50 సంవత్సరాల తర్వాత వస్తారండి. మళ్ళీ మీరు బూత్ సినిమాలు చూడట్లేదు అనుకోండి, మళ్ళీ హస్తప్రయోగం చేయట్లేదు అనుకోండి, మీకు సమస్య మీ దరిదాపుల్లో రాదండి. హస్తప్రయోగానికి యుక్త వయసులో ఒకటే కారణం అండి, హస్తప్రయోగం ఒకటే కారణం అంగస్తంభన సమస్యకు, రెండో కారణం ఉండదు. తర్వాత వయసు పడ్డ తర్వాత కొన్ని దీర్ఘకాల వ్యాధులు, షుగర్, బీపీ అట్లాంటి వ్యాధులు రావడం, దాని మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల, దీర్ఘకాల మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల మగతనం తగ్గొచ్చండి. కాబట్టి మీలో అంగస్తంభన తగ్గినా, కామకోరికలు తగ్గినా విన్నారు కదండి. మీరు లోకాన ఏ మూలాన ఉన్నా మీరు నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.